హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. పవన్ కళ్యాణ్ సినిమా 'హరిహర వీరమల్లు' మళ్ళీ ఇప్పుడు ఈ జులైలో రిలీజ్ అవ్వబోతున్న సందర్భంలో, మళ్ళీ సనాతన ధర్మం మీద చర్చ అనేది బాగా సినిమాల్లో కూడా వేడెక్కుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తులో ఉండి ఇప్పుడు బీజేపీతో కూడా కలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా బీజేపీ వాదాన్ని తన నెత్తిన వేసుకోలేదు. న్యూట్రల్ గానే ఉన్నారాయన. అంత ముద్ర పడలేదాయన మీద. కానీ పవన్ కళ్యాణ్ స్టాండ్ ఫస్ట్ నుంచి కూడా స్టేబుల్‌గా లేదు. 'చెగోవీరాని', 'గద్దర్‌ని' ప్రశంసించిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు సనాతన ధర్మం అని, వేషధారణ గాని అన్నీ మార్చడం కొంత గందరగోళంగా కూడా కనిపిస్తూ ఉంది. అందులోను లాస్ట్ టైమ్ 'చావా' సినిమా రిలీజ్ అయినప్పుడు అది ఎంత ఎమోషనల్ ట్రిగ్గర్ అయిందో జాతీయవాదం పేరుతో ఎంత హింసాత్మక చర్యలకు కూడా పురిగొల్పిందని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాతో రావడం ఎందుకంటే ఇప్పటివరకు గత చరిత్రలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినీ చరిత్రలో ఇటువంటి సినిమాలు చేయలేదు. అంతా యూత్‌కి కనెక్ట్ అయ్యేది. 'జల్సా' సినిమా గావచ్చు, కొంత లెఫ్టిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న సినిమాలు, విప్లవాత్మక సినిమాలు ఇవి తీసిన వ్యక్తి. అంటే సినిమాని సినిమాగానే చూడాలంటే మళ్ళీ అదే వేరే యాస్పెక్ట్ కానీ, టోటల్‌గా సిద్ధాంతాలే వేరయ్యే బాటలోకి ఎందుకు వెళ్తున్నారు? దీన్ని సినిమాగానే చూడాలా? లేకపోతే జాతీయత బ్రాండ్ వేసేటువంటి ఒక ఫ్యాసిస్ట్ విధానంగా చూడొచ్చా? ఎందుకంటే ఒక సినీ విశ్లేషకులు దీని గురించి రాస్తూ, ఈ ఫ్యాసిస్ట్ విధానంలో ప్రజాస్వామ్యంలో ప్రజలే ఒప్పుకునేలా చేస్తారు. తమ చర్యల్ని సమర్థించేలా చేస్తారని రాశారు ఒక సినీ క్రిటిక్. సో, ఈ 'హరిహర వీరమల్లు' చుట్టూ ఉన్నటువంటి వివాదాలు, దీనికున్నటువంటి మిగిలిన పొలిటికల్ యాంగిల్స్ ఇవన్నీ డిస్కస్ చేయడానికి ఇద్దరు మూవీ క్రిటిక్స్ ఉన్నారు. ఒకళ్ళు భరద్వాజ గారు ద మోస్ట్ రెనౌన్డ్ తెలుగులో పాపులర్ అలాగే చురుగ్గా ఉంటారు అన్ని విషయాల మీద. ఇకపోతే సూర్యప్రకాష్ జోషిలా గారు మూవీ స్క్రిప్ట్ కన్సల్టెంట్ అలాగే మూవీ క్రిటిక్. భరద్వాజ గారు ముందు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. ఈ 'హరిహర వీరమల్లు' ఈ సినిమా మీద ఉన్నటువంటి రాజకీయాల్ని మీరెలా చూస్తారు? అంటే రాజకీయాలు ఈ కథ అనుకున్నప్పుడు వాళ్ళకి పాన్ ఇండియా మార్కెట్‌ని కనెక్ట్ చేయడానికి బావుంటుంది అని అనిపించి ఉండొచ్చండి. అంటే క్రిష్ దగ్గర నుంచి మొదలైంది ఐడియాలజీ. అంటే ఆయన ఒక లైన్ అనుకుని వీళ్ళకి చెప్పాడు అనేది వీళ్ళ మాటల్లో మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అది చెప్పగానే అంటే ఇక్కడ వీళ్ళకి కనెక్ట్ అయినటువంటి కథ ఏంటంటే చాలా స్పష్టంగా ఒక హిందూ సమాజం తెలంగాణలో ఇది వీళ్ళు గోల్కొండ నవాబుల కాలం నాటి పరిస్థితి అని చెప్తున్నారు. చెబుతూ గోల్కొండ నవాబుల కింద ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ దొరలు బానిసలు. ఆ దొరలు ఇక్కడ ప్రజల్ని వేధిస్తున్నారు. ఈ ప్రజల్ని వేధిస్తున్నది దొరలుగా కనిపిస్తోంది కానీ వీళ్ళు ఇక్కడ నిజాం నవాబు కాదు. గోల్కొండ నవాబు అనేది వాడారు చాలా స్పష్టంగా వాళ్ళ ట్రైలర్‌లో కనిపించింది. అలాగే గోల్కొండ నవాబు ఢిల్లీ నవాబుకు బానిస అన్నట్టుగా వీళ్ళు ట్రైలర్‌లో నడిపారు. అయితే దీనిలోనే కొంత అపసవ్యత ఉంది. ఈ అపసవ్యత ఏంటంటే గోల్కొండ నవాబుకి, ఔరంగజేబుకి మధ్య యుద్ధాలున్నాయి. ఔరంగజేబు గారు గోల్కొండలో మసీదులు కూల్చినటువంటి చరిత్ర ఒకటుంది. కాబట్టి వీళ్ళు వీళ్ళు కామన్‌గా ఈ దేశంలో ఒక సమూహాన్ని విలన్‌గా చూపించేటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నారు అనేది అనిపించింది. మొన్న రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఇచ్చినటువంటి ట్రైలర్‌లో కూడా ఈ దేశంలో బతకాలంటే హిందువులు ముస్లింలకు పన్నులు కట్టాలా అన్నటువంటి సెన్స్ వచ్చే డైలాగ్ ఏదో దొర్లింది. ఈ ధోరణి ప్రమాదకరం. కాకపోతే ఈ తరహా ధోరణితో మార్కెట్ వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఒక ఐడియా, ఒక విండో ఏదో ఓపెన్ అయింది వీళ్ళకి. అంటే ఇంతకుముందు ఇలాంటి ఐడియాలజీతో పెద్ద హిట్లు సాధించినటువంటి సినిమాలు 'కాశ్మీర్ ఫైల్స్', 'కేరళ స్టోరీ' ఇలాంటివేవో ఉన్నాయి. కాబట్టి ఈ నమూనాలో నిజానికి 'ట్రిపుల్ ఆర్' సినిమా కూడా అదే మూసలో వెళ్ళిన సినిమానే. 'ట్రిపుల్ ఆర్‌లో' ఆంధ్ర మార్కెట్ కోసం ఆయన అల్లూరి సీతారామరాజుని, తెలంగాణ మార్కెట్ కోసం కొమురం భీమ్‌ని తీసుకొని జాతీయ మార్కెట్ కోసం వాళ్ళిద్దరిని రామాంజనేయులుగా మార్చటం అనేది ఒక ప్రక్రియ కనిపించినట్టుగా నేననుకుంటాను. కాబట్టి ఇలా మార్కెట్ స్ట్రాటజీలో భాగంగానే వీళ్ళకి ఈ కథ కనెక్ట్ అయ్యి, ఈ సినిమా తీయటానికి నడుం బిగించి ఇలా ముందుకు కదిలినట్టుగా అర్థమవుతోంది. కాబట్టి దీనిలో జాతీయవాద ఫార్ములాతో తీసిన సినిమా ఇది. ఈ ఫార్ములాలో ఖచ్చితంగా అందులో ఏదో పాట గురించి సందీప్ రెడ్డి చాలా ప్రైజ్ చేస్తూ మాట్లాడాడు ఆయన. ఒక వీడియో బయటకొచ్చింది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తారంటే, ఈ దానవ హరణం ఇలాంటి సెన్స్ వచ్చేలాగా అంటే రాక్షసుల్ని చంపేసేటువంటి ఒక యోధుడు అన్న
పద్ధతిలో 'హరిహర వీరమల్లు' క్యారెక్టర్‌ని ప్రైజ్ చేస్తూ ఉన్నటువంటి పాట అది. మొదటి నుంచి కూడా ఒక భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ రాక్షసులు, దానవులు, అసురులు ఇలాంటి పదాలతో పోల్చటం అనేది మనకు అలవాటే. అందులో భాగంగా వీళ్ళు ముస్లిం సమాజాన్ని దానవులుగా మార్చేసి, వాళ్ళ హననం కోసం కదిలినటువంటి ఒక మహావీరుడిగా చూపించటం. ఈ ప్రక్రియలో అన్ని కలిసొచ్చేటువంటి అన్ని అంశాలు అంటే పవన్ కళ్యాణ్‌కి ఈ మధ్య కొత్తగా ఎమర్జ్ అయినటువంటి ఒక ఆయన తిరుమల లడ్డు కల్తీ సందర్భంగా చేసినటువంటి దీక్ష ఒకటుంది. అక్కడ ప్రాయశ్చిత్త దీక్ష అని ఒక కొత్త దీక్ష చేశాడాయన. ఇవన్నీ ఆయన్ని కొంచెం సనాతన ధర్మం వైపు నడవటము, ఇది ఈ సబ్జెక్టు ఇవన్నీ కనెక్ట్ అయ్యి సినిమాకి ఒక బజ్ క్రియేట్ అవుతుంది అనేటువంటి మూడ్‌లో ఉన్నారు వాళ్ళు. అలా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని నేననుకుంటాను. కాబట్టి ఇది జాతీయవాద ఫార్ములా మీద కాన్ఫిడెన్స్‌తో రిలీజ్ చేస్తున్నటువంటి సినిమాగా నేను చూస్తాను. ఓకే. థాంక్ యూ భరద్వాజ గారు. సూర్యప్రకాష్ గారు మీరు చెప్పండి. నాకైతే సినిమా సినిమాలానే కనపడుతుందండి ఇది. ఇంకొక ప్రత్యేకంగా యాంగిలే లేదంటారా? నాకైతే ఎందుకంటే ఇంకా నేను సినిమా చూడలేదు ఫస్ట్ థింగు. సెకండ్ థింగ్ ట్రైలర్ ఏం వచ్చినట్టు నాకు అనిపించలేదు. గ్లింప్సే వదిలినట్టున్నారు. మేబీ ట్రైలర్ ఏం రాలేదు. ఈ 2 చిన్న చిన్న అంశాలు వాళ్ళేదో ధర్మం కోసం నిలబడిన యోధుడనే ఒక మాట తీసుకొని మనం నిజానికి అది పూర్తిగా ముస్లింలకు వ్యతిరేకమైన సినిమానో లేకపోతే గనక ఒక యాంగిల్‌ది ఎందుకంటే వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళింకా సినిమా రిలీజ్ కాకముందరే మనం మాట్లాడుతున్నాం. యాంగిల్ తీసుకున్నారేమో అని. పొరపాటున వాళ్ళు తీసుకున్నారా అనుకుందాం అనుకోండి. అది పెద్ద విషయం అవుతుందని వాళ్ళకి తెలుసండి. అది. దాని మూలంగా సినిమాలు ఆడతాయా? లేదా? అని పక్కన పెడితే 'పవన్ కళ్యాణ్' లాంటి ఒక స్టార్ హీరోకి అంటే మళ్ళీ మీరిందాక ప్రస్తావించారు 'చావా' సినిమా వేరు. ఇక్కడ 'పవన్ కళ్యాణ్‌కి' ఉన్న ఇమేజ్ వేరు. ఆయన మన డిప్యూటీ సీఎం కూడా మన ఆంధ్రప్రదేశ్‌కి. ఇటువంటి పొజిషన్‌లో నాకు తెలిసుండి అటువంటి స్టెప్ ఎయ్యరనుకుంటున్నా. కాబట్టి అంటే ఖచ్చితంగా మనం సేఫ్‌గానే ప్లే చేస్తారు. సేఫ్‌గానే ఎటువంటి ఏదన్నా ఉన్నా ఎమోషన్స్ క్రియేట్ అవ్వదు. అటువంటిది ఉండదు అనుకుంటున్నా. అది మన ఊహాగానాలే గాని అటువంటిది ఉండడానికి అవకాశం ఏమి ఉండదు. ఉండదు. ఎందుకంటే ఏమి డీవియేట్ అవ్వరు అంటారు. ఆ! ఇప్పుడు ఇంకోటండి నేను ఒకటి నమ్ముతాను. ఇప్పుడు నాకు కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు. అది నేను పనిచేసే వృత్తిలో గాని, వాటిల్లో గాని ఎంతవరకు ప్రతిబింబిస్తాయనేది ఎప్పుడు క్వెషన్ మార్క్ అది. అంటే ఆయన పొలిటికల్ వ్యూస్‌ని సినిమాలోకి ఎందుకు తీసుకొస్తాడు అంటా నేను. అంటే రేపొద్దున మన సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తే అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. అది వేరే విషయం అది. నాకు అర్థమైనంత వరకు తెలివైన వాళ్ళు ఎవరు కూడా వృత్తిని వృత్తి కింద చూస్తారు. దాని కింద చూస్తారు. ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా ఈ సినిమా ద్వారా ఆయన వెలుగులో రావడానికి నేను డెబ్యూ హీరో కాదాయన. పెద్ద పవర్ స్టార్ స్థాయికి వెళ్లి అక్కడి నుంచి దాన్ని బేస్ చేసుకొని డిప్యూటీ స్థాయికి వెళ్ళిన వ్యక్తి అండి ఆయన. ఆయనకు భావజాలం అది వ్యవహారం ఉంది ఆయనకి. అటువంటి వ్యక్తి ఒక సినిమాని పట్టుకొని దాని ద్వారా ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకోటేంటంటే ఈ సినిమా వాళ్ళ నిన్న మొదలైన సినిమా సూర్యప్రకాష్ కూడా గారు, కాదండి. సూర్యప్రకాష్ ఆ! గారు. ఇక్కడ విషయం ఏంటంటే పవన్ హ్మ్. కళ్యాణ్ డెబ్యూ హీరోనా ఇదని గాదు. హ్మ్. ఆయన హ్మ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది ఒక క్రిటిక్ రాసిన ఆర్టికల్ ఆధారంగా అని చెప్తున్నాను. కాసు ప్రతాప్ రెడ్డి గారు రాసిన దాని ప్రకారం. హ్మ్. బీజేపీతో చాలా ఫేవరబుల్ టర్మ్స్‌లో, చాలా గుడ్ టర్మ్స్‌లో ఉంది చేసే ప్రయత్నంలో ఇప్పుడు హ్మ్. 'చావా' సినిమాకి బీజేపీ ఎంత సపోర్ట్ చేసింది అందరికీ హ్మ్. తెలుసు. ఆఫ్ కోర్స్. హ్మ్. ఈ సినిమాని హిట్ అవుద్దా? ఫ్లాప్ అవుద్దా? అన్నది సెకండరీ. ఒక హ్మ్. పొలిటికల్ మూవ్‌గా చూడొచ్చా అన్నదే ఇక్కడ. అంతే తప్ప రైట్. వేరే హ్మ్. వాళ్ళిస్తే మాట్లాడే వాళ్ళం కాదు. రైటేనండి. నేను పవన్ కళ్యాణ్ కాబట్టి నేను చెప్తున్నా. ఏవండీ పవన్ కళ్యాణ్‌కి అవసరం లేదేమో ఒక సినిమాని పట్టుకొని ఒక సినిమా ద్వారా తనంతట తానేదో ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే నేను పలానా హిందుత్వవాదినో ఇంకోటనో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా నేను. ఎందుకంటే అతను ఆ స్థాయి దాటిపోయాడనుకుంటున్నా. ప్రత్యేకంగా అనే దాని మీరు కోసం ఇలా అనుకుని చెప్తున్నారు చెప్పాల్సిన భరద్వాజ గారు. భరద్వాజ గారు ప్రాపగాండా ఇలా సినిమాలు ఇంకా అతను లేదు. ప్రాపగాండా సినిమాలు చేసే స్థాయిలో ఉన్నాడనుకోను నేనాయన. ఓకే. లేదు. మీరేమంటారు భరద్వాజ గారు? అంటే ఆయన స్థాయి అది కాదు. ఆయన చాలా గొప్పవాడు. ఆ విషయంలో నేను కూడా విభేదించటం లేదు. అలాగే ఆయన ఆ! డెబ్యూ హీరో కాదు. ఇలాంటి ప్రాపగండా సినిమాలు ఆయనకు అవసరం లేదు లేదు. అనేది కూడా వాస్తవమే. కానీ ఇక్కడ వీళ్ళు ఈ నేషనల్ మార్కెట్ అంటే పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం హిందుత్వ కంటెంట్ ఉంటే బెటరు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఇండస్ట్రీలో ఉంది అనేది నేను ఫీల్ అవుతున్నాను. 'కార్తికేయ అయ్యుండొచ్చు. 2' గావచ్చు, హ్మ్. 'కార్తికేయ హ్మ్. 2' గావచ్చు ఇలాంటి సినిమాలు. హ్మ్. 'అఖండ' సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమా గురించి అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ
ఇలాంటి కథ వైష్ణవంలో పెట్టి గనక ఇదే ఎమోషన్‌తో, ఇదే స్థాయిలో తీస్తే జాతీయ మార్కెట్‌ని షేక్ చేయొచ్చు అనే ఒక మాట వాడాడాయన. కాబట్టి ఆయన ఇలాంటి భావజాలం ఎక్కడో ఉంది వీళ్ళకి. అందుకని పాన్ ఇండియా మార్కెట్‌కెళ్ళేటప్పుడు ఇదొక ఫార్ములాగా, ఇది గూడా ఒక ఇంగ్రీడియెంట్‌గా భావించి ఇలాంటి ధోరణి వెళ్తున్నారు అనేది ఒకటి. అయితే దీనికి ఈయన ఈ మధ్య కాలంలో చేసినటువంటి దీక్షలు ఇవన్నీ నిజానికి ఆర్థిక కరణల మీద ఒక చిన్న సెటైరు 'ఖుషి' సినిమాలో ఉంటుంది. ఆయన సినిమా ప్రారంభంలో వచ్చేటువంటి ఒక స్ట్రీట్ ప్లేతో ప్రారంభమవుతుంది సినిమా. 'ఖుషి' సినిమా గుర్తుంటే. అందులో అవునండి. అందులో అప్పుడే ప్రవేశిస్తున్నటువంటి ఆర్థిక సరళీకరణల మీద ఒక సెటైర్ ఉంటుంది. అలాంటి ఓకే. ధోరణి ఆయన సినిమాల్లో అలాగే ఆయన డైరెక్షన్‌లో వచ్చిన 'జానీ' సినిమాలో రామజన్మభూమికి సంబంధించిన అయోధ్య రామాలయానికి సంబంధించి మాస్టర్‌జీతో రాసినటువంటి ఒక పాట పెట్టారు. నవాబులు నిర్మించిన నగరములుంటూ కులమతాల గొడవలు నీకెందుకురన్నా అని ఆ పాటలో ఒక అవునండి. 2 వాక్యాలు దొర్లుతాయి. హ్మ్. అంటే అప్పటి ఆయన అభిప్రాయం, ఇప్పటి అభిప్రాయానికి మార్పుండొచ్చు. ఏ మనిషైనా అభిప్రాయాలు మార్చుకోకుండా ఉండడు. హ్మ్. అభిప్రాయాలు మారటం తప్పని నేను అనటం లేదు గానీ, ప్రెజెంట్ ఆయన ఐడియాలజీకి కొంత దగ్గరగా ఈ సినిమా ధోరణి కూడా ఉండటం. ఆ మ్యాచింగ్‌లో వీళ్ళేం చెప్పబోతున్నారు ఆ సినిమా ద్వారా అనేది. ఇప్పుడు ట్రైలర్ ఒకటి వచ్చింది ఆల్రెడీ. ఒక గ్లింప్సెస్, ట్రైలరు. ఈ ట్రైలర్ కొంత మూడ్ క్రియేట్ చేస్తోంది. హ్మ్. ఈ ట్రైలర్ మొన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కొంత మూడ్ క్రియేట్ చేసిన మాట వాస్తవం. జనాల్ని అంతకు ముందు కంటే కూడా కొంత డ్రైవ్ చేస్తోంది సినిమా వైపు. అందులో ఓపెనింగ్ వాక్యమే ఈ దేశంలో ముస్లింలు హిందువులు బతకాలంటే ముస్లింలకు అవును. పన్నులు కట్టుకు బతకాలి అవును. అవును. అనేటువంటి డైలాగ్‌తో మొదలైందది. హ్మ్. ఇలాంటివి ఆల్రెడీ వచ్చేసినటువంటి కొన్ని సినిమాల తాలూకా నడుస్తున్నటువంటి భావజాలం తాలూకా ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఈ సినిమా వెడుతోంది. పైగా ఆయన భారతీయ జనతా పార్టీతో ప్రస్తుతం సయోధ్యలో ఉన్నారు. అంటే కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉండటంతో పాటు ఈ మధ్య ఆయన తమిళనాడులో ఒక మురుగన్ ఈవెంట్‌లో కూడా పార్టిసిపేట్ చేసి అవును. సనాతన ధర్మము, వీటి గొప్పతనము గురించి ఆయన ప్రసంగించి ఉన్నారు. అవును. అలాగే హిందీ భాష గొప్పతనము, అది పెద్దమ్మ భాష ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారాయన. అవునండి. సో, ఆయనొక తన్ని తాను ఒక రాజకీయాల్లో కూడా తను అంతకుముందు అంటే 'జానీ' సినిమాలో ఆయనకున్న అభిప్రాయాలకి, ఇప్పుడున్నటువంటి అభిప్రాయాలకి కొంత తేడా కనిపిస్తోంది. కానీ, ఆయన దాన్ని జస్టిఫై చేసుకోవచ్చు. నేనిప్పుడు అర్థం చేసుకున్నాను అన్న తర్వాత ఇంక ఎదురుకుండా మాట్లాడటానికి ఎవరికీ డైలాగ్ ఉండదు. నేనిలా ట్రావెల్ అవుతున్నాను. నా మూడ్‌లో ఇలా వెళ్తున్నాను అని అనుకునే హక్కు ఆయనకుంది. చెప్పే హక్కు గూడా ఆయనకుంది. దాన్ని అడ్మిట్ చేస్తూనే సినిమాలో ఇలాంటి భావజాలం ప్రకటిస్తే అది ఖచ్చితంగా ఒక సెక్షన్‌కి ఇబ్బంది. కానీ వాళ్ళు మాట్లాడటం లేదు. కానీ రకరకాల గొడవలు రేగినాయి ఈ మధ్యలో. బీసీ సంఘాలు మాట్లాడినాయి. అది హ్మ్. పండగ సాయన్న జీవితం అని చెప్పి వాళ్ళు గొడవకి దిగారు. అవునండి. నిజానికి పండగ సాయన్నకి ఈ సినిమాకి ఏ సంబంధము లేదు. అవునండి. ఇది ఒక 'సర్దార్ పాపారాయుడు' లాంటి క్యారెక్టర్ ఇది. హ్మ్. దాసరి నారాయణరావు 'సర్దార్ పాపారాయుడు' అనే క్యారెక్టర్ చరిత్రలో లేదు. కానీ ఆ అవునండి. క్యారెక్టర్ చుట్టూ చ చరిత్ర నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది అంతే. అవును. అలాంటి ఒక చారిత్రాత్మక మార్మిక చిత్రంగా మాత్రమే 'హరిహర వీరమల్లు'ని చూడాలి. హ్మ్. ఇందులో మీకు రకరకాల వ్యక్తులు కనిపించొచ్చు చరిత్రలో. ఇంకో మాట అన్నాడు ఆ డైరెక్టర్. ఎన్టీఆర్, ఎంజీఆర్ వాళ్ళ దగ్గర నుంచి ప్రేరణ పొంది ఈ పాత్రను రూపొందించామని ఒక మాట మాట్లాడాడు 'జ్యోతికృష్ణ'. హ్మ్. అది అవునండి. కూడా అది కూడా కొంచెం ఓవర్ స్టేట్మెంటే. అంటే హ్మ్. ఈ ఈ సినిమాలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి భావాలకి, పవన్ కళ్యాణ్ ఈ మధ్య మాట్లాడుతున్న భావాలకి, అలాగే వీళ్ళిద్దరూ ఎంతో కొంత ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్మినవాళ్ళు. అదొక కాన్ఫ్లిక్ట్ ఉంది. అయినప్పటికీ ఆ మాట అనేసాడాయన. ఇలా రకరకాలుగా ఈ సినిమా మీద ఒక క్యూరియాసిటీ కలిగించడం కోసం ఇవన్నీ ఉపయోగపడొచ్చు. హ్మ్. కానీ ఫైనల్‌గా థియేటర్‌లోకెళ్ళాక జనం ఏం ఫీల్ అయ్యారు అనేదే ప్రధానం. అవునండి. భరద్వాజ గారు, సూర్యప్రకాష్ గారు ఇంకొక క్వెషన్. మీరిందాక అన్నారు భరద్వాజ గారు 'కేరళ ఫైల్స్' గావచ్చు, ఇంకా చాలా సినిమాలు ఎక్కువగా 'కాశ్మీర్ ముస్లిమ్స్ ఫైల్స్' వర్సెస్ అండి. హిందూస్, 'కాశ్మీర్ ఫైల్స్', కేరళది గూడా వచ్చింది సార్ 'క్రైమ్ ఫైల్స్' అని 'కేరళ చెప్పేసి స్టోరీ.' ఉంది.
కేరళ స్టోరీ వెబ్ సిరీస్ కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. చాలా ఒక సో తెలియకుండా అది మైట్ బి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు. ఇట్లా చాలా వస్తున్న క్రమంలో ఇవి నిజంగా సినిమాగా చూస్తే మీరన్నట్టు మార్కెట్ పరంగా కొంత ఎమోషన్స్ ఎక్కువ. ఏముంది అని ఒక క్యూరియాసిటీ. ఎవరినైనా ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పి వాళ్ళు కొంచెం వ్యతిరేకత వల్ల అది హైప్ అవ్వడము. ఇవంతా కూడా ఒక నేషనల్ ఫార్ములా, ఒక పాన్ ఇండియా ఫార్ములా అనుకుంటే, నిజంగా చావా సినిమా విషయంలో మాత్రం అది చాలా ఉద్రిక్తత స్టేజ్‌కెళ్ళిపోయింది కాబట్టి, ఇటువంటి హిస్టారికల్ ఫిలిమ్స్ ఇప్పుడు 'హరిహర వీరమల్లు' అన్నది ప్యూర్‌గా ఫిక్షన్ అన్నా సరే, ఒక సెక్షన్ ఎక్కడో బీసీ వాళ్ళు మాత్రం అది సాయన్న అన్నారు. సినిమా చూసే వరకు వి కాంట్ కంప్లీట్ క్లారిటీ. కానీ ఉండొచ్చు గాక ఛాయలు. చూసే వరకు మనం అదని కూడా జడ్జ్ చేయలేము. సో, ఈ నేపథ్యంలో ఇట్లా చారిత్రక ఫ్రిక్షను, చరిత్ర నుంచి వచ్చిన సినిమాలో కేవలం సినిమాగా చూడొచ్చా? అన్ని సినిమాలు నిజంగానే ప్రేక్షకుల్ని ఎఫెక్ట్ చేసి, వాళ్ళలో ఆ ఫీలింగ్‌ని క్రియేట్ చేసి, ఒక డ్రాస్టిక్ ఎఫెక్ట్ క్రియేట్ చేసేటువంటి అవకాశం కూడా ఉందా? పాజిటివ్ అండ్ నెగెటివ్. అంటే 2 ఉంటాయండి. ప్రతి సినిమాలో ఏదో ఒక అభిప్రాయ ప్రకటన అయితే జరుగుతుంది. ఎన్టీ కానీ అన్ని రామారావు గారు ఎఫెక్ట్ తీసిన చేయవు కదా! అన్ని ఎన్టీ సినిమాలు ఎఫెక్ట్ చేయవు. రామారావు గారు ఎంటర్‌టైన్‌మెంట్ లెవెల్ ఎఫెక్ట్ అహా! చెయ్యవు. లేదు, 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 లేదు. చాలా సినిమాల్లో అభిప్రాయ ప్రకటనలు జరుగుతాయి. ఎన్టీ రామారావు గారు తీసిన ఆయన సొంత బ్యానర్‌లో వచ్చిన సినిమాల్లో ఆయన అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం చేసేవాడాయన. 'దానవేరు సూరకర్ణ' కావచ్చు, 'శ్రీరామ పట్టాభిషేకం' కావచ్చు. 'శ్రీరామ పట్టాభిషేకంలో' చాలా క్లియర్‌గా ఆయన ఒక డైలాగ్ ఉంటుంది. యూట్యూబ్‌లో ఉంది, అది చూడొచ్చు. ఆ మునిమృత్యుల ప్రేరణతో మా ద్రవిడ జాతిపై దాడి చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధిగా రాముడిని చూస్తున్నాను నేను అని ఒక డైలాగ్ ఉంది ఆ సినిమాలో. కాబట్టి అది కూడా ఒక భావజాల ప్రచారమే. ఆయన నమ్మినటువంటి భావజాలాన్ని సముద్రాల గారి పేరుతో చలామణి చేశాడు. టైటిల్ ఆయన పేరే ఉంటుంది గానీ, ఈయన మార్చుకుని తను రీరైట్ చేసుకున్నాడు. అది ఆ ప్రస్తావన టైటిల్స్‌లో చేయడు ఎన్టీఆర్. చేయకుండా ముళ్ళపూడి వెంకటరమణ గారితో అన్నట్టు, నేను ఇంప్రవైజ్ చేసి తీస్తున్నాను ఈ సినిమా అని. ఆ ఇంప్రవైజేషన్ అనేది ఎలా ఉంటుందని సినిమా చూసే వరకు ఎవరికీ తెలీదు. సో, ప్రతి సినిమా ద్వారా అంటే పర్టిక్యులర్‌గా ఈయన రాజకీయాల్లో ఉన్నాడు గాబట్టి, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు గాబట్టి, ఈయనకొక ఖచ్చితంగా భావజాలం ఉంటుంది. ఆ భావజాలం ప్రకారము ఆ సైద్ధాంతిక పద్ధతిలోనే ఆయన మాటలు నడుస్తున్నాయి. ఆయన ఆచరణ నడుస్తోంది. ఆయన సినిమాల్లో కూడా అలాంటి ఎలిమెంట్స్ ఉండాలని కోరుకోవడంలో తప్పుందని నేను అనుకోవడం లేదు. అయితే ఆ ఎలిమెంట్స్ తప్పా, ఒప్పా అనేది అది చర్చ పెట్టాలి. ఆ సినిమా వ్యక్తీకరించినటువంటి భావజాలం మీద డిస్కషన్ పెట్టడం బావుంటుంది. అయితే ఇప్పటికి ఉన్నటువంటి వాతావరణం ప్రకారం పవన్ కళ్యాణ్ నడుస్తున్నటువంటి రాజకీయ పందాకి భిన్నమైనటువంటి భావాలైతే ఆ సినిమాలో ఉండవు. హ్మ్. ఆయన పొలిటికల్ లైన్‌కి, ఐడియాలజీకి ఎన్హాన్స్‌మెంట్ మాత్రమే ఉంటుంది దీనిలో. ఆ ఎన్హాన్స్‌మెంట్ ఉంటుంది అనేటువంటి భరోసా ఇచ్చేదిగా ట్రైలర్ ఉంది. అందుకని సినిమా విడుదలైన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుని నిజంగానే ఇదంతా ఏ లెవెల్‌లో, ఏ మోతాదులో, ఏ ఎమోషన్‌లో చెప్పారు అనేది అప్పుడు మాట్లాడుకోవచ్చు. సో, మీరేమంటారు సూర్యప్రకాష్ గారు? ఇటువంటి సినిమాలు అన్న చూపించే ఎఫెక్ట్ కోర్ లెవెల్‌లో ఎలా ఉంటుంది? అది 'హరిహర ఎలా వీరమల్లే' ఉంటుంది కదా ముందు ముందొచ్చింది కూడా. ఏమంటే, ఇప్పుడు మీరు హ్మ్. ఎలా చూడాలనుకుంటున్నారో అలా సినిమా చూడడం మొదలుపెట్టినప్పుడు చేసేదేముండదు. ఫస్ట్ థింగ్. ఇది హ్మ్. ఏ సినిమా అయినా సరే. ఇప్పుడు నేను ఒక కానీ యాంగిల్‌లో చూడడం న్యూట్రల్‌గా చూడడం మొదలుపెడితే సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? ఇదేమి ఫర్ ఎగ్జాంపుల్ చరిత్ర తెలిసినప్పుడు ఒక ఇన్సిడెంట్ ఫేస్ అయినప్పుడు, ఆ ఇన్సిడెంట్ మీద మనకు ఐడియా ఉంటే అదేనండి. ఏమనుకోం సినిమాని పవన్ మనం కళ్యాణ్‌కి పవన్ కళ్యాణ్ గారికి ఒక భావజాలం ఉంది కాబట్టి, ఆ కోణం నుంచే మన సినిమాని చూడడం మొదలుపెడితే ఖచ్చితంగా అలాగే కనపడుతుంది 100%. నేను హ్మ్. రచన గారు ఇలా ఉండాలి, లేకపోతే భరద్వాజ్ గారు ఎలా ఉంటారంటే, ఆయన ప్రతి మాట నాకు అలాగే డీకోడ్ అవుతూ ఉంటుంది నా బుర్రలోను. అంటే కాబట్టి ఆయనేం దాని మాట్లాడరు. గురించి కానీ మనమే డీకోడ్ చేసుకుంటామంటారా? అంతే ఆయనేం మన మైండ్ అనకపోయినా అదే డీకోడ్ చేస్తూ లేదు, ఉంటుంది. లేదు. ఎందుకంటే డీకోడింగ్ మనం డీకోడింగ్ సిస్టమ్ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏదైతే మన భావజాలం నుంచి సినిమాని చూస్తామో, లేకపోతే ప్రపంచాన్ని చూస్తామో, మనకంతా అలాగే కనపడదు. ఇప్పుడు మనకు దాన్ని మోటుగా చెప్తారు. పచ్చగల్లోడికి లోకమంతా పచ్చగానే కనపడిందన్నట్టుగా. మనం అవునవును. చూడాలి పవన్ కళ్యాణ్ భావజాలం ఇది. ఈ సినిమా కూడా ఇలాగే ఉంటుందని చెప్పి చూస్తే ఖచ్చితంగా అలాగే ఉంటుంది. రెండోది ఇందాక భరద్వాజ్ గారు అన్నట్టుగా కమర్షియల్ సినిమా అనేది కమర్షియల్‌లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కోసం వాళ్ళు హిందుత్వవాదం పెట్టుకొని ఉండొచ్చు. అది ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు లేకపోతే మొట్టమొదట క్రిష్ మొదలెట్టినప్పుడు గాని అటువంటిది ఏదన్నా ఒక ఐడియా అయితే ఉండుండొచ్చు. ఇట్ మే బి. అదే మనకు తెలియకపోవచ్చు గానీ ఒక ఐడియా ఉందేమో. కాకపోతే అది తప్పేం కాదు. వాళ్ళు బిజినెస్ అనుకున్నప్పుడు. అంటే పవన్ కళ్యాణ్ అనే పాయింట్‌ని
మనం ట్రిగ్గర్ చేస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం గానీ, లేపోతే గనక 'కార్తికేయ' సినిమా తప్పే, లేపోతే ఇంకో సినిమా తప్పే, 'అఖండ' తప్పే, అన్నీ తప్పే. తప్పనుకుంటే తప్పేనండి. బిజినెస్ అది. ఏంటి ఇప్పుడు మన పాన్ ఇండియా మార్కెట్‌కెళ్తున్నారు. అక్కడ ఇది అంటే ఒకడు ఒక వస్తువుని కొనుక్కుంటాడని తెలిసినప్పుడు అది తయారు చేసి అమ్ముతూ ఉంటారది. అది అత్యంత సహజమైన వ్యవహారం అదండి అది. కాబట్టి పాన్ ఇండియా మార్కెట్‌ని ట్రిగ్గర్ చేయడానికి కొద్దిగా హిందుత్వ ఎలిమెంట్స్ ఏమైనా కలుపుతున్నారేమో. ఇట్ మే బి ఆయన చెప్పిన అభిప్రాయం ప్రకారం నాకనిపించిందది. అరవింద్ గారు లాంటి ఒక సీనియర్ ప్రొడ్యూసర్ ఆ మాట అన్నాడు కాబట్టి, అటువంటి ఖచ్చితంగా కొన్ని ప్రయత్నాలైతే ఉంటుంది. నా ఆలోచనలో ఉంటది. అలా గాబట్టి ఈ సినిమాని నాకు అర్థమైనంత వరకు 'హరిహర వీరమల్లు' అనేది మనం ఖచ్చితంగా ఈ రోజున ఆయన భావజాలం నుంచైతే చూడాల్సిన పని లేదేమో అనుకుంటున్నాను నేను. ఇందాక ఆయన రామారావు గారు తన భావాలన్నిటిని కూర్చొని ఆయన స్క్రిప్ట్ అన్నిటిని ఆయన సుమంత్ గారు పొగలు రాసిందంతా కూడా రాత్రిళ్ళని ఫెయిర్ కాపీ చేసేసుకొని తెల్లారి షూటింగ్‌కెళ్ళి చెప్పారో లేదో మనకు తెలీదు గానీ, మన కళ్ళతో చూసింది కాదు గానీ అది. మనం అనుకోవటమే గానీ. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన కృష్ణ రాసిన స్క్రిప్టో లేకపోతే జ్యోతికృష్ణ రాసిన స్క్రిప్ట్‌ని ఇప్పుడు ఈ బీజేపీ భావజాలానికి అనుగుణంగా మొత్తం తిరగ రాసేద్దాం అని రాసుకుంటాడని నేనైతే అనుకోనండి. ఎందుకనంటే ఆయన అంత తెలివి తక్కువోడు కాదు ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే ఆయన 'భరద్వాజ్' గారు రేపు అపోజ్ చేస్తారు. నేనే అపోజ్ చేస్తా. ఏంటంటే అదంతా బీజేపీ సినిమాలా ఉంది ఎవడు చూస్తాడని చెప్పి. అది ప్రత్యేకంగా ముద్ర పడిపోతుంది. తెలివైన వాడు ఎవడో డైరెక్ట్‌గా అలా చేయడండి. కాబట్టి సినిమాలానే చూస్తారు. చూడాలి అని అనుకుంటా. కాకపోతే ఇప్పటిదాకా ఇదే. ఏమో రేపొద్దున్న సినిమాలో నిజంగా అలాంటి భావజాలం ఉంటే అప్పుడు మనం ఆలోచించాలి, డిస్కస్ చేయాలి. అనేది ఏ అయితే భావజాలంతో తీసినా గానీ అది ఎంగేజ్ చేయాలి, ఎంటర్‌టైన్ చేయాలి, ఎమోషనలైజ్ చేయాలి. ఖచ్చితంగా అన్ని అండి. సమూహాలని. అన్ని ఆ! సమూహాలు ఎప్పుడు ఎంగేజ్ అవ్వరండి ప్రపంచంలో. సూర్యప్రకాష్ గారు, కొన్ని భరద్వాజ్ గారు సమూహాలే ఎంగేజ్ అవుతారు. అది యంగ్ ఏజ్ పీపులా, మామూలు వాళ్ళా అనేది తర్వాత చూడాలి. ఎప్పుడు కొన్ని సమూహాలే అవుతాయి. ఇంకోటి మన భావజాలానికి దగ్గరగా ఉందనుకోండి శభాష్ అని బయటకొస్తాం. సో, సూర్యప్రకాష్ గారు, భరద్వాజ గారు మీరు మూవీ క్రిటిక్స్ ఒక కాబట్టి ఈ క్రిటికల్ అబ్జర్వేషన్ ఉంది. కానీ ఒకటి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఏ పాన్ ఇండియా సినిమా చేయలేదు. ఇది ఆయనకి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఇది పవన్ కళ్యాణ్ కాకుండా ఎవరు చేసినా మనం మాట్లాడేవాళ్ళం గాదు. ఇది కూడా ఒప్పుకోవాల్సిన విషయం. జస్ట్ ఇట్స్ ఎ సినిమా అనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగా వేరుగా, సినిమాగా వేరుగా ఎప్పుడు చూడలా. ఆయన పర్సనల్ లైఫ్ అయినా, ఆయన సినిమాల్లో అయినా ఎక్కడో యూత్‌లో ఆయనకి అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారంటే, ఎక్కడో ఆయన రియల్ లైఫ్‌లో కూడా అలాగే ఉంటారు. అంత ఇన్‌స్పైరింగ్ పర్సన్. ఆయన పుస్తకాలు చదివారు. అంత ఆవేశంగా ఉంటారు. ఆయన తప్పొప్పులు మాట్లాడుండొచ్చు. నాలెడ్జ్‌లో ఎక్కడో ఒక చోట చాలా సార్లు తడబడి ఉండొచ్చు గాక. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ నిలబడిందంటే ఎక్కడో ఆయన్ని సినిమా వ్యక్తిగా కాకుండా ఆ సినిమాల్లో ఆయన్ని రియల్ వ్యక్తిగా కూడా ప్రేక్షకులు చూసారు. ఏవంటే అందుకనే ఇప్పుడు ఈ సినిమా హిట్టా అలా ఫ్లాపా అది కాదండి. పక్కన పెడదాం. ఒక్క విషయం. ఈ సినిమా హిట్ అవుద్దా? ఫ్లాప్ అవుద్దా? పక్కన పెడితే, ఈ సినిమా ఒకవేళ స్టేట్మెంట్స్ ఉన్న చాలా చోట్ల సనాతన పరిరక్షకుడి కథ అని వస్తుంది కాబట్టి, హిట్టా ధర్మ ఫ్లాప్ అంటే ఖచ్చితంగా హిట్ పరిరక్షకుడు అవుద్ది. మా పవన్ హీరో కళ్యాణ్ అని కోసం చెప్పారండి వాళ్ళు. ధర్మ ఓకే. పరిరక్షకుడు మా హీరో అని చెప్పారు వాళ్ళు. చెప్పారు గదా! సో, చెప్పినప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత జనసేన వేరు, బీజేపీ వేరు. జనసేన ఎజెండా వేరు. సో, ఈ ఇమేజ్ ఇలా మారడాన్ని డైరెక్ట్‌గా తెర మీద చూసినప్పుడు ఇప్పుడంతా న్యూస్ పేపర్‌లో ఇట్లా ఆయన ఒక తెర మీద ఒక హీరోని అట్లా చూడడం అనేది ఎవరైతే ఆయన్ని ఆయన ప్రీవియస్ ఐడియాలజీని ఇష్టపడ్డారో ఆ సెక్షన్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఆ యాంగిల్‌లో దీన్ని ఎలా చూడొచ్చు? ఏవండి పవన్ కళ్యాణ్ అని వాళ్ళు నటించిన విని సినిమాలే అనుకోరు. చూడడానికి సినిమా వెళ్తారా? ఎంటర్‌టైన్‌మెంట్ అనుకోరు. వినండి. దాన్ని సినిమా ప్రకాష్ గారు ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ చెప్తున్నారు వినండి. ఎంటర్‌టైన్‌మెంట్ ఒక్క నిమిషం. చెప్పండి. సచిన్ భరద్వాజ్ గారు, గారు. ఇప్పుడు హ్మ్. ఇది పవన్ కళ్యాణ్ సినిమా నటించిన సినిమాని చూడడానికి వెళ్తామా? మన డిప్యూటీ సీఎంస్ నటించిన సినిమాని చూడడానికి వెళ్తామా? పవన్ ఫస్ట్ చెప్పండి. పవన్ కళ్యాణ్ కళ్యాణ్ సినిమానే ఫ్యాన్స్ వెళ్తాం. పవన్ కళ్యాణ్ అందరూ పవన్ వెళ్తారు. కళ్యాణ్ సినిమానే వెళ్తాం మనం. కరెక్టే ఖచ్చితంగా ఆయన కదా! అంతే. ఇప్పుడు సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక హిట్లర్‌గా నటించాడనుకోండి క్యారెక్టర్. సపోజ్ హ్మ్. అంత మాత్రాన హిట్లర్ అభిప్రాయాలన్నీ ఈయనవి ఎలాగవుతాయి? హ్మ్. చెప్పండి. ఇప్పుడు సినిమాలో డెఫినెట్‌గా కావు. ఒక హీరో ఒక నెగెటివ్ క్యారెక్టర్ చేస్తారు. కొన్ని సినిమాల్లో హీరోలు కూడా మన నెగెటివ్ క్యారెక్టర్‌లు చేశారు. అంత మాత్రాన ఆ పవన్ అభిప్రాయాలన్నీ కళ్యాణ్ నెగెటివ్ క్యారెక్టర్స్ చేసారా? ఇప్పటి వరకు. ఏమో నో. భవిష్యత్తులో పవన్ చేస్తారండి. కళ్యాణ్ చేసాడా లేదా అన్నది కాదండి. నెగెటివ్ క్యారెక్టర్‌లు నటుడు. చేయటం తప్పు అనే మాట కూడా ఒకటి తప్పు, ఒప్పు దొర్లింది ఈ కాదు. మధ్య. అంటే హ్మ్. 'పుష్ప' సినిమా మీద ఒక డిస్కషన్ నడిచింది ఈ మధ్య. హ్మ్. అదొక స్మగ్లర్‌కి నటనే అండి అన్ని చూసుకోండి. హ్మ్. స్మగ్లర్ పాత్రకు అవార్డ్ ఇస్తారా అని మాట్లాడారు. అది తప్పు. అది ఎంత స్మగ్లర్ నిజంగా అయినా అర్థహీనమైన ఏదైనా మాట. ఆ పాత్రని ఎలా పెర్ఫార్మ్ చేసాడు అతను అనేదే అంతే. క్రైటీరియా. అంతేనండి అది. అంత కాబట్టి మాత్రాన అల్లు అర్జున్ స్మగ్లర్ అభిప్రాయాలు 2 స్మగ్లర్ ఓట్లు ఏం కాదు కదా. నేనిక్కడ అదే అండి. జస్ట్ పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ చేస్తూనే మాట్లాడుతున్నా. ఆయనతో రియల్ లైఫ్ కనెక్షన్ కూడా కొంత ఉంది కాబట్టి ఎట్లా ఎఫెక్ట్ అవుతది ఆ సెక్షన్ అని అడుగుతున్నాను. ఏవండి భరద్వాజ్ గారు సినిమాకి మీరు రియల్ లైఫ్ చెప్పండి. కనెక్షన్ ఎలా వస్తదండి?
కొన్ని పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలు సినిమాలు చూసినప్పుడు చెప్పండి పద్మజ గారు. కొన్ని సినిమాలు ఒక కంటెంట్‌ని ఒక హీరో ఆమోదించటము ఒక మేరకు దాంతో ట్రావెల్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఈ రకమైనటువంటి అనుమానాలు రావడానికి కారణం. ఇప్పుడు నేను అలా అనుకోవడానికి కారణాలు ఉన్నాయి. ఆ సినిమా ఇలా ఉండబోతోంది అని నాకొక అంటే ముందస్తు అభిప్రాయమే ఉంది. ఆ సినిమా ఇలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అది వేరే గొడవ. నాకు పవన్ కళ్యాణ్ ప్రయాణము, ఈ సినిమా ట్రైలర్‌లు వీటిలో కనిపించినటువంటి దృశ్యాలు, వినిపించినటువంటి మాటలు వీటన్నిటిని కనెక్ట్ చేసుకొని నేనొక అభిప్రాయానికి వచ్చున్నాను ఆ సినిమా మీద. ఈ అభిప్రాయంతోనే నేను థియేటర్‌కెళ్తాను. వెళ్ళిన తర్వాత ఒకవేళ నేను కన్విన్స్ అయ్యేలాగా సినిమా ఉండొచ్చు. లేదు నేను అనుకున్నదే సినిమాలో ఉండొచ్చు. ఆ భావజాలం పట్ల నాకున్నటువంటి వ్యతిరేకత, దాని ప్రభావం నేను ఆ సినిమా చూసిన తర్వాత రియాక్ట్ అవ్వటంలో కనిపిస్తుంది ఎలాగో. ఇది ఇది కరెక్టా? కాదా? ఇలా అభిప్రాయపడటం కరెక్టా? కాదా? అనేది విమర్శించే హక్కు మళ్ళీ ప్రపంచానికి ఉంటుంది. ప్రతి క్రిటిక్‌కి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం గూడా ఉంది. అంటే విమర్శకుడు అనేవాడు తననుకున్న అభిప్రాయాలు దానిలో ఉన్నాయా? లేదా? అని చెక్ చేయటం అనేది మాత్రమే చేస్తే కుదరదు. అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో, చెప్పదలుచుకున్న విషయాల్లో ఏదైనా నిజాయితీ ఉందా? వాస్తవికత ఉందా? అనే వెరిఫికేషన్ కూడా చేయాలి. నా అభిప్రాయాలు వాళ్ళు చెప్పారా? లేదా? అన్నదొక్కటే వెతుక్కుంటే కుదరదు. సో, ఈ 2 జరిగిన తర్వాత ఆ సినిమా ఏమిటి అనేది ఒక సమగ్ర స్వరూపం బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది టోటల్‌గా 'హరిహర వీరమల్లు' సినిమా ఇప్పటివరకు నాకొక అభిప్రాయాలు కలిగించింది. రేపు ఆ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం ఇలాగే ఉండొచ్చు, మారొచ్చు, ఇంకొంచెం క్రిటికల్‌గా అవ్వచ్చు. ఇప్పుడు 'చార్మినార్' చూపించారు ఆ ట్రైలర్‌లో. ఇదేమో 'గోల్కొండ నవాబుల నాటి' కథ అంటున్నారు. ఈ 'చార్మినార్‌కి' దానికి వాళ్ళు చెప్తున్న టైంకి ఈ 'చార్మినార్' నిర్మాణానికి పోలిక లేదు. ఈ ఎలిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకటి. రెండోది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా దొరతనానికి వ్యతిరేకంగా జరిగింది తప్ప నిజాం వ్యతిరేక పోరాటం కాదది. కానీ దాన్ని నిజాం వ్యతిరేక పోరాటంగా చెప్పే ప్రయత్నం కమ్యూనిస్ట్ పార్టీల వైపు నుంచి కూడా జరిగింది. 'నైజాము సర్కారోడా' అనే పాటని అవును. ఆ పాట బండారు మీద ఒక క్రిటిసిజం ఉంది. ఆ పాట అవునండి. మీద 'మా భూమిలో' వినిపించిన 'గద్దర్' పాట మీద కూడా ఒక క్రిటిసిజం ఉంది తెలంగాణ సమాజంలో. అంటే విష్ణువురు రామచంద్రారెడ్డి వీళ్ళ మీద జరిగినటువంటి పోరాటాన్ని దొరలు హిందువులే. అలాగే ఇక్కడ మత మార్పిడులు జరిగాయి. తెలంగాణలో అంజుమన్ అనే పేరుతో జరిగినాయి. ఈ అంజుమన్లు జరిగినప్పుడు మతం మార్చుకున్నది కింది కులాల వాళ్ళే. కింది కులాల వాళ్ళు మతం మార్చుకుంటే వాళ్ళని పనులకు పిలిచేవాళ్ళు కాదు ఈ దొరలు. పిలవకపోతే వాళ్ళెళ్లి అడిగేవాళ్ళు. "అయ్యా మమ్మల్ని పనులకు పిలవట్లేదంటే మీరు నవాబు గారి మతం కదా! మిమ్మల్ని ఎలా పిలిచి పనులు చేయించుకుంటాం" అనేవాళ్ళు వాళ్ళు. మరి పని కావాలంటే ఏం చేయాలయ్యా అంటే మళ్ళీ మీరు కింది కులాలుగా మారిపోయి హిందూ మతంలోకొచ్చేయాలి. ఆర్య సమాజ్ వచ్చి శుద్ధి కార్యక్రమం చేసి మళ్ళీ వాళ్ళని వాళ్ళ పాత మతంలోకి, పాత కూలి పనుల్లోకి పంపించేసేవాళ్ళు. ఇది దాశరథి రంగాచార్య గారి నవలలు చదివితే అర్థమవుతుంది. అలాగే దాశరథి రంగాచార్య గారి నవలల్లోనే తెలంగాణ సమాజాన్ని గురించి రాస్తూ ఆయన ఒక మాట అంటాడు. ఒక 'మోదుగు పూలు' అనేటువంటి నవల ఓపెనింగ్ సీనే దొరగారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఊళ్ళోకొస్తూ ఉంటాడు. హైదరాబాద్ నుంచి ఊళ్ళోకొస్తూ ముందు ఒక 2 పోలీసు బళ్ళు, వెనక 2 పోలీసు బళ్ళు ఉంటాయి ఈయన బండికి. ఆ బండిలో తన పక్కనున్నటువంటి తన అనుచరుడితో మాట్లాడుతూ దొరగారు అంటాడు, "ఎంత సెక్యూరిటీ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వారు నాకు. పటేల్ ప్రభుత్వం నాకెంత సెక్యూరిటీ ఇచ్చింది. ఇదే సెక్యూరిటీ ఆ నిజాం నవాబ్ ఇచ్చుంటే నేనసలు హైదరాబాద్ వెళ్ళేవాడినే కాదు" అంటాడు. అంటే నిజాం నవాబు కంటే కూడా సెక్యూర్డ్‌గా కాంగ్రెస్ హయాం అనిపించింది దొరలకి అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ సీన్‌లో నుంచి. ఇలా తెలంగాణ సమాజానికి సంబంధించి రకరకాల పుస్తకాల్లో నుంచి కొంత జ్ఞానం ఉంది మనకి. ఇవన్నీ కూడా రేపు అక్కడ వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సినిమాలో వాళ్ళు ఏ పద్ధతిలో వెళ్ళారు 'హరిహర వీరమల్లులో' అని. అదైతే ఫిక్షన్ క్యారెక్టరే. సర్దార్ పాపారాయుడు దాసనారాయణరావు గారు ఎలాగైతే ఆ క్యారెక్టర్‌ని తీసుకున్నాడో, అంతకు మించి చారిత్రక ఇదేం లేదు దానిలో. ఆ ఎలిమెంట్స్ ఏమి లేవు దానిలో.
వీళ్ళు అనుకున్న కథకి ఆ క్యారెక్టర్‌ని ఆ చరిత్రలోకి ప్రవేశపెట్టి, వీళ్ళు అనుకున్న చరిత్ర ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు. అదే జరుగుతుందా? ఇంకేదైనా జరుగుతుందా? ఒకవేళ నా అభిప్రాయాలు తప్పనేటువంటి ఒపీనియన్ కలిగించేదిగా సినిమా కంటెంట్ ఉంటుందా అనేది చూడాలి. 24 హ్మ్. తారీఖు ఇంకా 5 రోజులే ఉంది. హ్మ్. రైట్. సూర్యప్రకాష్ గారు మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 'పవన్ కళ్యాణ్' బయోపిక్ కాదు. అవును. కాబట్టి బయోపిక్ కాదు. ఆయన బయోపిక్ కాదు. ఆయన అభిప్రాయాలు ఆయన ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేస్తాడు. అంటే రాముడు చేసిన రామారావు గారే రావణాసురుడు చేశాడు. అలాగే అక్కడ తెర మీద ఆయన ఏ క్యారెక్టర్ చేశాడో, ఆ ఏ క్యారెక్టర్ అయితే ఇచ్చారో ఆయన ఆ క్యారెక్టర్ చేస్తాడని చెప్పి నమ్ముతాను. రెండోది భరద్వాజ్ గారు చెప్పినట్టుగా అది ఫిక్షన్ సినిమా అంటున్నాం. నిజంగా ఫిక్షన్ సినిమాలో మన చరిత్ర ఉందా లేదా అంటాకి అసలు దాన్ని వెతకడమే దండగంట నేను. నువ్వు ఫిక్షన్ పనిగట్టుకుని చెప్పేసినప్పుడు ఇది ఒరేయ్ నాయన ఇది కల్పితం రా అన్నప్పుడు దాంట్లో చరిత్ర ఉందా? పలానా మా సుబ్బారావు ఉన్నాడా అంటం అనేదే దండగ వ్యవహారం. అంటే కొన్ని పోరాటాలైతే రియల్ లైఫ్ తీసుకుంటారు గదా! ఇప్పుడు. ఆయన చెప్పిన రైతాంగ ఏమంటే పోరాటం గాని ఇట్లాంటి టైమ్ ఫిక్షన్ లైన్ అయినా అని మ్యాచ్ చెప్పి అవ్వాలి గదా! ఇప్పుడు ఫిక్షనే. ఫిక్షన్ అని అట్‌లీస్ట్ ఆ చెప్పి టైమ్ క్లియర్‌గా లైన్స్ ఓకే. చెప్తున్నప్పుడు హ్మ్. ఫిక్షన్‌లో ఏదైనా జరగచ్చు. టైమ్ ఫిక్షన్‌లో లైన్ ఏదైనా మాత్రం జరగచ్చు. అంటే మనుషులు తలకిందులుగా కూడా నడవచ్చు. ఫిక్షన్‌లో ఏదైనా జరగచ్చండి. మీరు అలా ఎందుకు అనుకుంటారు? ఫిక్షన్‌లో ఏదైనా అంటే నాకు జరగచ్చు. తెలిసి అంటే ఇప్పుడు నాకు నాకు తెలిసిన ఇలాగే సోర్సెస్ జరగాలని ప్రకారం మీరు ఇప్పుడు వచ్చిన టైమ్‌లో నేను డిజైన్ పలానా చేసి సినిమా రిలీజ్ చేయొచ్చు. అంతే గదా! ఇప్పుడేమండి తెలంగాణ సాయుధ పోరాటం మీద, లేపోతే ఇంకోటేదో నైజాం సమయంలో జరిగిన కథో, లేపోతే ఇంకోటేదో పండగ సాయన కథో, లేపోతే ఇంకోటో అని నేను క్లియర్‌గా చెప్పి నేను తీస్తున్నాననుకోండి, మనం ఆ పుస్తకాలన్నీ మోసుకొని, లేపోతే ముందర రిఫరెన్స్ చేసి, రిసర్చ్ చేసి, చంకలో పెట్టుకొని థియేటర్‌కెళ్ళి, ఏవండీ ఈ పలానా దీని ప్రకారం ఏదైనా అడగొచ్చు. వాడిని ఫిక్షన్ రా నాయన ఇదంతా కూడా కల్పిత కథ. మేమేదో రాసుకున్నాం. మేము అది పాన్ ఇండియా మార్కెట్‌కి అనండి, లేపోతే ఇంకోటి అనండి, మేమేదో ఒక పుస్తకం రాసుకున్నాం అని చెప్పి వాళ్ళు తీశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక క్యారెక్టర్ చేశారు. ఆయన జీవితం కాదు, ఆయన విషయాలన్నీ అందులో చెప్పడానికి. కాబట్టి యాహ్! దాన్ని అంత మించి లోతుకెళ్ళడం దండగంట నేను. అది ఆ అంతకుమించి సినిమా రిలీజ్ అయిన తర్వాత రెచ్చగొట్టడమో, ఇంకోటో జరిగి దాని మూలంగా ఇబ్బందులొచ్చాయనుకోండి. అరెరే! ఈ సినిమా తప్పు నువ్వు ఇలా తీయకూడదు అనొచ్చు. ఒకడు ఓకే. కల్పిత కథ తీసుకుంటాడు. 100 కథలు ప్రపంచంలో 1000 లక్ష కథలు వస్తాయంటండి కల్పిత కథలు. మనం ఎవరమండి కాదంటాకి? అంతే. ఓకే. ఆ కల్పిత కథలో నటుడనేవాడు ఎప్పుడు నటిస్తాడు. వాడు డబ్బులు తీసుకుంటాడు, నటిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకున్నారు, నటిచ్చారు అంతే అది. అంటే అంత ఓవరాల్‌గా మించి మనమే ఎక్కువ మాట్లాడుకున్నాం. కల్పిత కథని కల్పిత కథగానే చూడాలంటారు. అంతే కల్పిత హ్మ్. కథగానే చూడాలి. మనకి మన పాయింట్ ఆఫ్ వ్యూ‌లోని ఇట్లా దాంట్లో దిశ నాకిది కావాలి, ఇలా లేదేంటంటే మనం ఎలాగండి? వాడి దగ్గర ఉన్నది మనకి ఇస్తున్నాడు. ఇది అని చెప్తున్నాడు. ఓకే. అంతేనండి. చర్చ ముగింపుకొచ్చేసాం. ఫైనల్‌గా దీని గురించి ఏమనుకుంటున్నారో మీరిద్దరూ కన్క్లూడ్ చేయండి. దాంతో ముగిద్దాం. ముందు భరద్వాజ గారు మీరు కన్క్లూడ్ చేయండి. అంటే ఫిక్షన్ అయినప్పటికీ, ఆ ఫిక్షన్‌లో వారి భావజాలం ఏమిటి అనేది మనకి రేపు తెలుస్తుంది. అంతేనండి. సినిమా రిలీజ్ అయిన విడుదలైన తర్వాత. తర్వాత అది కూడా రిలీజ్ అయిన భావజాలం తర్వాత మూలంగా ఇబ్బందయితే ఇబ్బంది కలిగితే ఆ అప్పుడు మాట్లాడుకోవాలి ఆ వాస్తవం అంతేనండి. భావజాలం మీద రివ్యూస్ ఉంటాయి. ఆ భావజాలం మీద ఖచ్చితంగా ఖచ్చితంగా విమర్శ ఉంటుంది. ఆ విమర్శ ఉంటుందండి. ఉంటుంది. అది పవన్ ఆ వి కళ్యాణ్ ఆహ్, గారికి తెలుసు. అదే తెలుసు వాళ్ళకి తెలుసు. వచ్చిన తర్వాత ఆ! ఎలాంటి అభిప్రాయాలొస్తాయి ఆ! అనేది తెలియటం వేరు. ఖచ్చితంగా. రియాలిటీ ఆ! వేరు. వచ్చిన తెలుస్తున్న తర్వాత వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే చేస్తారండి. మనకు అవకాశం ఇవ్వరు మన చేతికి పిండి. అంటే వాళ్ళకి బాగుంది. ఇప్పుడు అనువుగా ఉంది అనుకుంటే ఒకప్పుడు లెఫ్ట్ సినిమాలు విపరీతంగా వచ్చాయి. చాలా ఆ! మంది కొంచెం వామపక్షం అది కూడా మీరన్నట్టుగా కమర్షియల్ సినిమా. డబ్బులు అవునండి. పెట్టేటప్పుడు డబ్బులు రావాలనే అనుకుంటారు వాళ్ళు. అవునండి. అనుకున్నప్పుడు మార్కెట్‌లో ఏ భావజాలం చలామణి అవుతుంటే ఆ భావజాలానికి కొంచెం అనుకూలత ప్రదర్శిస్తుంది సినిమా కూడా. ఏవంటే ఆ ఆర్ ప్ర నారాయణమూర్తి గారు ఓ నిబద్ధత వెళ్ళినప్పుడు ఆయనలా సినిమాలు తీయడం చాలా మంది మొదలెట్టారు. అవును. అహా! లేదు. మాధవ డబ్బులొస్తున్నాయి కదా రంగారావు అని. రోజుల్లో అహా! ఆ డబ్బులొస్తాయి ఆ కదా అనే సినిమా కదా అక్కడ. ఆ సినిమాలకి డబ్బులొస్తే అవే తీస్తారు. ఏ అంతేనండి. ఏ ఏ భావజాలానికి మొగ్గు చూపిస్తున్నారు జనాలు, ఏ భావజాలం సినిమాలు నడుస్తుంటే ఆ భావజాలం వైపు వెళ్ళిపోవటం అనేది సినిమా అంతేనండి. నిర్మాతలకి చాలా కాలంగా అలవాటు. అదే ప్రోగ్రామ్. ఇక్కడ వ్యాపారమే సినిమా కోట్లు అనేది. దిమ్మరిస్తున్నారు గదండీ! వ్యాపారం గదా అది. మనం ఇలా చేయొద్దంటాకి ఎలా కుదురుతుంది? కోట్ల వ్యాపారం అది. జనాలు పాన్ ఇండియా మార్కెట్‌లో ఓ రూపాయి ఏదన్నా చేయొచ్చు. వస్తుందనుకుంటే దానికి తగినట్టుగా తెస్తారు. అదే. అందుకనే రాజమౌళి గారు ఆంధ్ర హ్మ్. మార్కెట్ కోసం అల్లూరిని, తెలంగాణ మార్కెట్ కోసం కొమురం భీమ్‌ని పట్టుకొచ్చి వాళ్ళిద్దరిని జాతీయ మార్కెట్ కోసం రిటర్న్ రామాంజనేయులుగా మార్చటం అనే ఒక మధ్యలో విభజన అద్భుతమైనటువంటి రామాంజనేయ విజయం అనేటువంటి కథని 'ట్రిబుల్ ఆర్' ఆ! అనే పేరుతో మన చేత చూపించాడాయన.
ఏమండి మీకు ఎలా కనపడింది? నాకు ఎలా కనపడిందో చెప్పమంటారా? ఆర్ఆర్ఆర్ క్లోజ్ చేసేస్తాను. ఆర్ఆర్ఆర్ నాకు ఓకే. షోలే సినిమాలా కనపడింది. షోలే ఎలా? సినిమా యాజ్ ఇట్ ఈజ్ షోలే బ్లూ ప్రింట్ లా కనపడింది. ఒక ఇద్దరు ఓకే. వచ్చారు. ఇద్దరికి పడదు. వాళ్ళిద్దరూ అక్కడ మనకి ఒకడి కోసం బయలుదేరి చెప్పి ఒక పెద్ద బందిపోటు మీద ఇద్దరు నడిచారు. 'గబ్బర్ సింగ్' అనే దాంట్లోను. దీంట్లో ఇక్కడ దేశ స్వాతంత్రం కోసం పోరాడాడు. నాకు అది బ్లూ ప్రింట్ కనపడింది. నేను ఎలా చూస్తున్నాను? నేను షోలే యాంగిల్ నాకు ఇష్టమైన సినిమా కాబట్టి నేను దాన్ని అలా చూసా. నాకు అలా కనపడింది. మీరు అలా చూసారు. మీకు ఎలా కనపడింది? నాకు విజయేంద్ర షోలేలో ప్రసాద్ గారు రామాయణం అసలు ఎలా కనిపించింది. చూసారు? విజయేంద్ర ప్రసాద్ గారు ఎలా చూసారు? విజయేంద్ర ప్రసాద్ గారు ఎలా చూసారు అనేది ఎలా పక్కన చూసారు పెడితే అనేది క్వశ్చన్ అక్కడ. మీరు అన్నారు కాబట్టి నాకు షోలేలో రామాయణం కనిపించింది. రమణ కనపడింది. అది చూసారా? రామాయణం మరి అంటే సంజీవ్ కుమార్ అనేటువంటి విశ్వామిత్రుడు దశరథుడు అనే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా ఊరి మీద రాక్షసులు పడి చంపేస్తున్నారు, రామలక్ష్మణులు అని ఒక ఇద్దరిని ఇస్తే నేను వెళ్ళి వాళ్ళ సంహారం చేసుకుని వచ్చేస్తాను అని పట్టుకెళ్ళినట్టుగా నాకు అనిపించింది. రామాయణం బాలకాండే తీసేయడేమో షోలే అనే పేరుతో సలీం జావేదులు ఇంకా కొంచెం అని నేను అనుకున్నాను. అలా కాదండి, శవన సమరాయం తీసారని చివరికి తెలియదు. అది అదే శవన్ సమురాయ్ అనే అభిప్రాయం కూడా ఉంది. ఆ అభిప్రాయం ఉంది, రామాయణం అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. వాళ్ళు సలీం జావేదులు పాపం వాళ్ళ పుస్తకంలో రాశారండి, మేము శవన సమరాయ్ చూసిన తర్వాత మాకు ఇన్స్పిరేషన్ కలిగిందని. అవునండి, వాళ్ళు రాసుకోవచ్చండి, కానీ నాకు ఆ సినిమా చూసాక రామాయణం గోచరించింది నాకు అక్కడ. కాబట్టి రేపొద్దున హరిహరవేల్ మిల్ చూసిన తర్వాత రజనీ గారు కూడా గోచరించవచ్చు, మీ కూడా గోచరించవచ్చు. సంజీవ్ కుమార్ అనేవాడు విశ్వామిత్రుడు గాను, ప్రభుత్వం దశరథుడు గాను, రామలక్ష్మణులు అమితాబ్ ధర్మేంద్రలు గాను కనిపించారు నాకు. అంతేనండి. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపిస్తుందో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఏమనిపించినా సరే డైరెక్టర్, ప్రొడ్యూసర్ అది ఎవరైతే కథ రాశారో వాళ్ళు ఏం చెప్పారో అదే ఫైనల్ అంతే కదా. అదే అంతే, వాళ్ళ అభిప్రాయాల ప్రకారమే వెళుతుంది సినిమా. ఇప్పుడు ఎవరో నిజాలు చెప్పరండి. ఇప్పుడు ప్రేక్షకులు అంతే. అది కూడా మీరు ఒకటి అనుకుంటారు, ఆయన ఒకటి అనుకుంటారు, నేను ఒకటి అనుకుంటారు. ఒకటే అభిప్రాయం ఎక్కడ ఉంటుందండి ప్రపంచంలో? ఉండదు. అభిప్రాయం డెఫినెట్ గా ఉండదు. అది కాబట్టి ఇది అని కరెక్ట్ గా మీరు ఎప్పుడు ఏది చెప్పలేరు, మనం అనుకుంటాం అంతే. ఇప్పుడు భరద్వాజ్ గారు ఆయనకు అనుగుణంగా ఆయన మనసులో ఉన్నది ఇలాంటి సినిమా ఉండొచ్చేమో అన్నారు ఆయన పాపం. నేను అలాగే ఇది అలాంటి సినిమా కాదు అనుకుంటున్నాను. ఆయన దానికి సపోర్టింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఫస్ట్ స్టార్టింగ్ దానికి. అంటే అట్లా వాళ్ళు అనుకోవడానికి కూడా అక్కడ ఏదో ఉంటుంది సినిమాలో, ఊరికే ఇలా మాట్లాడుకోవాలనే అలాంటి టీజర్లు గ్లింప్స్ వదులుతూ ఉంటారు. అదే కదా, రిలీజియన్ పెట్టారు కాబట్టే కదా మాట్లాడుతున్నారు. ఊరికే వాళ్ళు ఏదో ఫిక్షన్ అంటే అసలు ఏం పట్టించుకోరు కదా. వాళ్ళు ఫిక్షన్ అంటారు కానీ మన సెక్షన్ లో ఉండే గొడవల్లోంచే తీసుకుంటారు కదా. ఏది ఎమోషనల్లీ లిటరల్ గా ఫిక్షన్ కానీ ఎమోషనల్ ఫిక్షన్ అయితే కాదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. 24 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 60 సీట్లు కోల్పోయింది. ఇది ఒక వాస్తవం. మరి ఆ మేరకు ఈ భావజాలానికి పాన్ ఇండియా మార్కెట్ లో రిసెప్షన్ ఏమన్నా తగ్గిందేమో అనే మార్కెట్ కొలత వేసుకున్నారా లేదా అనేటువంటి పెయిన్ కూడా ఉంది నాకు. ఇది 5 ఏళ్ల క్రితం మొదలైన ప్రాజెక్ట్. ఓటరే ప్రేక్షకుడు కూడా, ఓటరు ప్రేక్షకుడు ఒకటే అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ కోట్లేస్తారా మీరు చూసి, కానీ మరి బీజేపీ కోటేస్తారో లేదు తెలియదు కదా. లేదు 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 అంటే ఓటరు అనేవాడు మూడ్ ఏమిటి అనేది ప్రేక్షకుడిగా వాడి మూడుని కూడా వీళ్ళు అజంప్షన్ ఒక అంచనా కట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మార్కెట్ సర్వేలో భాగంగా ఎందుకు హిందుత్వ అనేటువంటి ఎలిమెంట్ వేస్తున్నారు? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా నడుస్తోంది కాబట్టి ఇది కూడా ఈ జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేస్తే నడుస్తుంది, కూర బాగుంటుంది అనే ఉద్దేశమే కదా, వ్యాపారం కాబట్టి. అదే పద్ధతి వ్యాపారంలో ఖచ్చితంగా తేలిపోతుంది లాభమో నష్టమో. ఒకటే సార్ ఇక్కడ మీరు హిందుత్వ ముద్ర వేసినా, కమ్యూనిస్ట్ చేసినా, ఇంకోటి చేసినా అది సినిమా నచ్చలేదు అనుకోండి, పూర్తిగా రాముడి మీదే సినిమా తీసినా ఆది పురుష అవుతుంది. అది ఎవరు చూడరు, సినిమా నచ్చితేనే చూస్తారు. కాబట్టి కేవలం హిందుత్వ నినాదంతో ఇంకోటితో సినిమాలు అయితే ఆడవు. ప్రభుత్వాలు నిలబడతాయేమో గానీ సినిమాలు ఆడవు. లేదు మీరు చెప్పే పొలిటికల్ ఐడియాలజీని ఎంత సృజనాత్మకంగా చెప్తున్నారు అనేదే కళ. అంతవరకు పర్లేదు కానీ చెప్పండి. అంటే సినిమాల్లో కొన్ని
దుర్మార్గమైన అభిప్రాయాలను కూడా అద్భుతమైన కళా ప్రదర్శనతో చెప్పి జనాల్ని కన్విన్స్ చేసే పద్ధతిలో చెయ్యొచ్చు. చేసిన చరిత్ర చేయొచ్చండి. ఉంది మనకి. చేసిన చరిత్ర కలదు. కాబట్టి అందులో సినిమాగా అది అది ఎటువంటి భావజాలం ఉన్నప్పటికీ జనాల్ని ప్రభావితం చేయొచ్చు. అది వేల కోట్లు సంపాదించొచ్చు కూడా. హరిహర వీరమల్లు ప్రభావితం కూడా. అవడానికి సిద్ధంగా ఉంటేనే ఇక్కడ క్లాస్ ఏంటంటే ఉమ్. మీరు ప్రభావితం అవడానికి సిద్ధంగా ఉంటేనే ఇదంతా జరుగుతుంది. వాళ్ళు అంటే కళ ప్రభావితం అవడానికి ద్వారా సిద్ధంగా ప్రభావితం చేస్తారండి. దానిలో ఆ ఎమోషన్స్ అంటే థియేటర్లోకి ఏమి వెళ్ళిన ఉండదు సార్ అది. థియేటర్లోకి ఒక సినిమా వెళ్ళినటువంటి బాగో ప్రేక్షకుడిని ఎమోషనలైజ్ చేయగలిగితే అదేనండి. సినిమా బాగుంటేనే మీరు కథ బాగోలేదు లేకపోతే ఇంకోటి బాగోలేదు అనుకోండి. మీరు హిందుత్వ సినిమా మొదటి నుంచి చివరి దాకా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని కూర్చొని ఎవడో చూడ్డు. అన్నా కుదరదు. అన్న అది ప్రభావితం చేయగలగాలి అది. చెప్పదలుచుకున్న దాన్ని సూర్యప్రకాష్ చెప్పదలుచుకున్న వాళ్ళు దాన్ని అంటే ఫార్మ్ అండ్ కంటెంట్ అంటారు. అందుకే అంతేనండి. మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని ఏ కామన్ రూపంలో ఎలా కంటెంట్ అంటారు, చెప్తారు టైమ్ అండ్ స్పేస్ అని కూడా అంటారండి. అంతే. ఏం చేయలేం. ఓకే. సూర్యప్రకాష్ గారు మీరు కూడా కన్క్లూడ్ చేయండి. ఇక చర్చను ముగిద్దాం. మీరు కన్క్లూడ్ చేసేస్తే ఒక 1 మినిట్‌లో. నేను దాన్ని సినిమాగా ప్రస్తుతానికి అయితే గనక సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి సినిమా కింద చూస్తానండి. పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలు దాంట్లో పెట్టారా లేదా అనేది నాకైతే ఆయన పెడతారు అనుకోవట్లా. దాంట్లో ఆ సినిమాలు ఎప్పుడు 5 ఏళ్ల క్రితం కొన్నేళ్ల క్రితం మొదలైన ఆ సినిమాలోను ఆయన అవును. బీజేపీ అభిప్రాయాలని పోస్ట్‌పోన్ దాంట్లో అవుతూనే పెట్టేసి ఉంది గదా! 5 ఏళ్ల ఆ! క్రితం దగ్గర పోస్ట్‌పోన్ అయ్యి మొత్ ఆయన వచ్చాక రిలీజ్ అవుతుంది. అది విషయము. అదేనండి. రిలీజ్‌కి లేదు ముందర అప్పుడు అవన్నీ కూడా అదే కలిపేసి భావజాలంతో ఉన్నాడు ఆయన. అవన్నీ కలిపేసి ఇప్పుడు పెట్టేస్తారని నేనైతే అనుకోను. ఇంకోటి అది ఆయన ప్రత్యేకంగా ఆయన ప్రొపగాండా సినిమాగా అయితే రిలీజ్ చేస్తారని అనుకోవట్లేదు. కాబట్టి నా నమ్మకం అది. ఆయన ప్రొపగాండా సినిమాలు చేసే స్థితికి ఇంకా వెళ్ళలేదు. అవసరం లేదని అనుకోండి. ఎందుకంటే ఆయన స్పీచ్ ఇస్తేనే లక్షల మంది వింటున్నారు వచ్చి కూర్చొని. ప్రత్యేకంగా దానికోసం ఓ సినిమా చేసి జై శ్రీరామ్ అనండి బాబు వచ్చి నాకు ఓట్లేయండి అని అనాల్సిన పరిస్థితి ఆయన ఇంకా రాలేదనుకుంటున్నాను. కాబట్టి ఆయన సేన ఆయనకుంది. ప్రత్యేకంగా ఇప్పుడు శ్రీరాముడు సేన కలవక్కర్లే పని కట్టుకొని. అది. థ్యాంక్ యూ భరద్వాజ గారు, సూర్యప్రకాష్ గారు. ఏమైనప్పటికీ థ్యాంక్ యూ. హరిహర వీరమల్లు మీద భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఇది హిందుత్వ ప్రొపగాండా ఫిల్మ్ అని కొందరు క్రిటిక్స్ అంటున్నారు. ఇంకో పక్కన సాయన్న చరిత్రను వక్రీకరించారు. ఇలా చాలా వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కొంత కాదు పూర్తిగానే బీజేపీ స్టాండ్‌లో ఉండడం వల్ల ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్‌ని రాముడిగా చూసినా, కృష్ణుడిగా చూసినా ఆయన సినిమా యాక్టర్‌గా ఉన్నప్పుడు అంత బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం వల్ల. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని చూడడానికి కూడా అదే కారణం అనుకోవచ్చు. ఆయన కూడా అలాగే స్టార్ అయ్యారు. అనుకోకుండానే డిప్యూటీ సీఎం అయ్యారు. దానికి కారణం బీజేపీ పొత్తు కావచ్చు. సో, ఈ నేపథ్యంలో ఈ పరిణామం ఎలా ఉండబోతుంది? మన ఆలోచనలు గాని, అభిప్రాయాలు గాని ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అవ్వబోతున్నాయి అన్న విషయం తెలియాలంటే జూలై 24th వరకు వెయిట్ చేయాలి. అప్పుడు మళ్ళీ ఇంకో చర్చ చేద్దాం. ఈ విషయం మీదే మీ ఇద్దరితో. థాంక్ యూ అంటే సో మచ్ ఓపెనింగ్స్ భరద్వాజ్. బీజేపీ వాళ్ళందరూ వస్తారంటారు. ఆ? ఓపెనింగ్స్ మొత్తం బీజేపీ వాళ్ళందరూ క్యూలో నుంచుంటారంటారు ఫైనల్‌గా. పవన్ కళ్యాణ్ అభిమానులు వస్తారండి. చాలు కదా! అది పవన్ కళ్యాణ్ అభిమానులకి వినపట్లేదు నాకు. బీజేపీ వాళ్ళందరూ లైన్‌లో నుంచుంటారు అనిపిస్తుంది నాకు. అంటే అది కొంత టాప్ వస్తే బీజేపీ వాళ్ళందరూ వస్తారు. అందరూ ఓకే ఇది ఆ ఓరియంటేషన్ సినిమా అనుకుంటే వస్తారు తప్పకుండా. రావాలి కదా! ముందు అదో కాదో మనలాగే వాళ్ళు కూడా అనుమానాల్లో ఉండొచ్చు. ఒక క్లారిటీ లేకపోయి ఉండొచ్చు. ఇంకొక విషయం చూద్దాం. కన్క్లూడ్ చేశారు అలా హిందువులందరూ బీజేపీ వాళ్ళు కాదు. అదొక్కడికి గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ ప్రత్యేకంగా హిందువులు కాకపోవచ్చు. వెళ్ళే వాళ్ళందరూ కూడా అంటే దేవుడి మీద మొన్న ఏదో జై హనుమాన్ అనే సినిమా తీశారు కదా! అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు కాదు కదా! హిందువులు వేరు. అది కాదు సార్. హిందువులందరూ బీజేపీ బీజేపీ కాకపోవచ్చు కానీ కొంత ఇంకొక ఆ ఇంకొక హిందువులు అట్రాక్ట్ చేసే ఐడియాలజీని వాళ్ళు అడాప్ట్ ఇంకొక చేసుకోవచ్చు. ఇంకొక చిన్న క్లారిఫికేషన్ అండి. హిందుత్వ వేరు, హిందూ మతం వేరు అని కూడా అనుకుంటున్నాను నేను. హిందువులు వేరు. అవునండి. నిజమే అది. ఇంకా డిబు కాదనలేదు ఓకే. అది. అంటే హిందుత్వ అనే ప్రమాదంలో హిందూ మతం ఉందేమో అనే అభిప్రాయం కూడా ఉంది నాకు. హిందూ మతాన్ని హిందుత్వ అనే Agreed. ప్రమాదం నుంచి కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తప్పేం లేదండి. మీ అభిప్రాయాలు మీకుండొచ్చు. అసలు ఆ అదే. కాన్సెప్టే లేకుండా పోయిండొచ్చు బయట. మాట్లాడుతున్నారండి. ఎంత స్మార్ట్ గా మాట్లాడుతున్నారంటే ఎక్కడా దొరకకుండా. అసలు చాలా జాగ్రత్తగా అవతల ఎవరండి? భరద్వాజ్ గారండి మామూలు మనిషి కాదు. జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఆయన. భరద్వాజ్ గారైనా ఎక్కడైనా సరే ఆయన మనసులో ఉంది చెప్తున్నారు కానీ సూర్యప్రకాష్ గారు చాలా తెలివిగా సాఫిస్టికేటెడ్ క్రిటిక్ లానే మాట్లాడుతున్నారు. ఏ విషయం దగ్గర నోరు జారట్లేదు. ఓకే. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, సూర్యప్రకాష్ ఓకే. గారు ఇంతటి ఓకే. థ్యాంక్ యూ.